పిఠాపురం పట్టణంలోని మసీదు మాన్యం ప్రాంతంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 300 మంది పేదలకు కేటాయించిన 6 ఎకరాల విస్తరణ గల ఇల్లు స్థలాలను రద్దు చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై మాజీ ఎంపీ పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మండలి సభ్యుడు గండేపల్లి రామారావు, మాజీ వైస్ చైర్పర్సన్ పశ్చిమల్ల జ్యోతి అప్పలరాజు, బొజ్జ రామయ్య, వైసీపీ పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, ఉలవల భూషణం, లలితాదేవి పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు అనేక ఇబ్బందులకి జరుగుతూ ఉంది. మరి అనేక సమస్యలు మీద వైఎస్ఆర్సీపీ కూడా పోరాటం చేయడం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో మరి అనేక కార్యక్రమాలు జరగవలసి ఉండగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా పూర్తిగా కుంటుపడటం, సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా ఎవరికి అందివ్వకపోవడం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేయడం జరుగుతుంది. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో, పిఠాపురం పట్టణంలో, పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ ఇళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో ఎక్కడెక్కడో అపార్ట్మెంట్లు కట్టి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా, అది పట్టణమైనా లేకపోతే పల్లె అయినా సరే, ఒకరికి పట్టణంలో 1 సెంటు, పల్లెటూరులో 1.5 సెంటు చొప్పున ఇండివిజువల్గా పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేలాది ఎకరాలు కొని రైతుల దగ్గర నుంచి తీసుకొని పేదలందరికీ కూడా పట్టాలని ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా పిఠాపురం పట్టణానికి సంబంధించి నరసింగపురం దగ్గర సుమారు 60 ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా పిఠాపురం పట్టణం హాస్పిటల్కి ఆయుష్ కాలేజీ అటాచ్మెంట్లో ఉండాలి. అది ఉండకుండా ఉండడం కోసం తిరిగి మరి పిఠాపురం లబ్ధిదారుల నెత్తి మీద పిడుగు వేయటం అనేది మేమందరం కూడా తీవ్రంగా నిరసిస్తున్నాం. వీళ్ళందరూ ఆల్రెడీ మొత్తం అందరూ కూడా 5 వార్డుల జనం, ఇందులో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా ఉన్నారు ఇందులో లబ్ధిదారులు. మేము దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. గవర్నమెంట్ తక్షణం, డిప్యూటీ సీఎం గారు తక్షణం దీని మీద ఎంక్వైరీ చేయాలి. తక్షణం ఇది లబ్ధిదారులకే పూర్తిగా వాళ్ళకి ఉండి అక్కడ హౌసింగ్ శాంక్షన్ చేసి వాళ్ళు గృహ నిర్మాణం చేసుకునే విధంగా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇది చాలా అన్యాయం. ఇది లబ్ధిదారుల కోసం కేటాయించిన భూమి, పట్టాలు ఇచ్చిన భూమిని, పట్టాలు రిజిస్ట్రేషన్ చేసిన భూమిని మీరు వేరే దానికోసం కేటాయించడం ఎలా కేటాయిస్తారు? అసలే మీ వాగ్దానాన్ని ముక్కలు చేశారు. 3 ముక్కలు అయిపోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారు లక్షలాది పట్టాలు ఇచ్చారని, లక్షలాది మహిళలకి మరి ఒక ఇంటి వారసులుగా వాళ్ళ ఆస్తి హక్కుని, ఒక ధైర్యాన్ని, ఒక స్థైర్యాన్ని ఒక పట్టా రూపంలో వాళ్ళకి ఇచ్చారు. ఆస్తి హక్కు చట్టంలో ఉంది, చేతికి లేదు, వాళ్ళకి లేదు. కానీ ఈరోజు నాకు లక్షల విలువ చేసే పట్టా నా దగ్గర ఉంది, నా జగనన్న నాకు ఆడపడుచుగా నాకు ఇచ్చాడని గర్వంగా ధైర్యంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు మహిళలు ఉంటే మీరు దాన్ని కూడా లాగేసుకుంటారా? మీరు ఎలక్షన్లో ఏం వాగ్దానం ఇచ్చారు? ఎక్కడైతే లక్షలాది పట్టాలు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసేస్తారేమో అని మీరు ఏం మభ్యపెట్టారు వాళ్ళని? పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఇచ్చేస్తాం, పల్లెటూరులో అయితే 3 సెంట్లు ఇచ్చేస్తా ఉన్నారు. ఒక్క అడుగు కదిలింది లేదు, ఒక పట్టా ఇచ్చింది లేదు, 1 ఎకరం భూమి కొన్నది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళు కోర్టుకి వెళ్లకుండా వేలాది ఎకరాలు కొన్నారు, కోట్ల రూపాయలు పెట్టి. అంత చక్కగా కార్యక్రమం చేస్తే మీరు ఇల్లు ఇవ్వకపోగా ఈరోజు వీళ్ళు పట్టాల లబ్ధిదారులు అందరి తరఫున సుమారు ఇక్కడ ఈ 5 ఎకరాల్లో 200 పైన 245 మంది చెప్తున్నారు. ఏదైనా 200 పైన మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరి పక్షాన మేము నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పట్టా స్థలాలు వారికే చెందాలి, అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదు. పిఠాపురంలో పేదల పట్టాలు పేదలకే ఉండాలి. ఎవరికి అన్యాక్రాంతం చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ ఊరుకోదు. మేమందరం కూడా